మద్యం పాలసీ విషయంలో రాష్ట్రమంతా ఒకే నిబంధన ఉండగా ఆ సెగ్మెంట్ లో మాత్రం కొత్త పాలసీ తెచ్చారు ఆ ఎమ్మెల్యే. లిక్కర్ టెండర్ల విషయంలో తాను చెప్పిందే వేదం అంటున్నారు. తన ఇలాకాలో రూల్స్ బ్రేక్ చేస్తే రియాక్షన్ వేరేలా ఉంటుందంటున్నారు. సర్కార్ను ఇరుకున పెట్టేందుకే ఆ ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న ప్రచారం జోరందుకుంది. మరింతకీ ఆయన డెసిషన్ వెనుక దాగున్న అసలు లోకుట్టేంటో ఒకసారి చూద్దామా? స్టేట్ పాలిటిక్స్ లో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన వ్యవహారం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఎమ్మెల్యే దూకుడు పార్టీ నాయకత్వాన్ని అయోమయానికి గురి చేస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ పాలసీతో రూల్స్ మార్చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వ నిబంధనలు తన ఇలాకాలో నడవవు అంటూ సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి కొత్త నిబంధన లిక్కర్ వ్యాపారులకు బిగ్ షాక్ ఇచ్చింది. వాస్తవానికి నిబంధన చూస్తే టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రూల్ బుక్ ఫాలో అయితే జేబుకు చిల్లు పడడం తప్ప రూపాయి గిట్టుబాటు కాదు. అసలు రాజగోపాల్ రెడ్డి నిర్ణయం వెనుక ఉన్న మతలబు కాసేపు పక్కన పెట్టి ఆయన రూల్స్ గురించి మాట్లాడుకుందాం. రాజగోపాల్ రెడ్డి తెచ్చిన నయా రూల్స్ ఏంటంటే వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే మద్యం అమ్మాలి. మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి. ఇతర మండలాల వారు టెండర్లు వేయడానికి అనర్హులు. వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలి. ఇళ్ల మధ్య ఉండడానికి వీల్లేదు. వైన్ షాప్కి అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండొద్దు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దు. లాటరీ విధానంలో వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కావద్దు. మునుగోడు రూల్స్కి రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదు. ఇవి తన నియోజకవర్గంలో లిక్కర్ టెండర్లు వేసేవారికి రాజగోపాల్ రెడ్డి పెట్టిన కండిషన్స్. ఈ రూల్స్ పాటించని వారు టెండర్లు వేయొద్దంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. నిబంధనలు అతిక్రమించి తర్వాత ఇబ్బందులు పడొద్దని అడ్వాన్స్గా హెచ్చరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశం అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ వరుస రాజకీయ పరిణామాలు గమనిస్తే ఆయన అసలు ఉద్దేశం వేరేనంటున్నారు కొందరు. ఎక్సైజ్ పాలసీ అన్నాక రాష్ట్రమంతా ఒకేలా ఉంటుంది. ఇలా నియోజకవర్గానికో రూల్ పెడితే సర్కారు ఖజానాకు చిల్లు పడేలా ఉంది. అసలే ఫ్రీ బస్సు ఎఫెక్ట్తో ఆర్టీసీ నష్టాల బాట పట్టింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో విద్యుత్ శాఖకు ఆదాయం తగ్గింది. రియల్ ఎస్టేట్ దెబ్బతినడంతో ప్రభుత్వానికి రెవెన్యూ అంతంత మాత్రంగానే ఉంది. కేంద్రం జీఎస్టీ తగ్గించడంతో రాష్ట్రానికి వచ్చే వాటా పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు లిక్కర్ టెండర్లు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ పెట్టడంతో మునుగోడు నియోజకవర్గంలో ఎక్సైజ్ ఆదాయానికి బ్రేకులు పడ్డట్టయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవిపై కన్నేశారు. పార్టీ నాయకత్వం ఇచ్చిన మాట తప్పిందన్న ఆక్రోశంతో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై, పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలని మునుగోడు నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడం లేదంటూ చాలాసార్లు ఆవేదనకు గురయ్యారు. కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని, అందుకే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందని చాలాసార్లు ఓపెన్ గానే మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నిధులు రానప్పుడు తన నియోజకవర్గం నుంచి ఆదాయం ఎందుకు వెళ్లాలన్నది రాజగోపాల్ రెడ్డి ఇంటెన్షన్ అట. అందుకే తన నియోజకవర్గంలో ఎక్కడా లేని రూల్స్ తీసుకొచ్చారనే టాక్ నడుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే నయా రూల్స్ విషయంలో ఇప్పటికైతే ప్రభుత్వం కానీ, పార్టీ పెద్దలు కానీ స్పందించలేదు. ఒకవేళ ఇవే రూల్స్ కొనసాగితే మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం ఖాయం. అందుకే రాజగోపాల్ రెడ్డి రూల్స్కి బ్రేకులేసే పనిలో పడ్డారట ప్రభుత్వ పెద్దలు. రాజగోపాల్ రెడ్డి మాత్రం ప్రభుత్వాన్ని, పార్టీని ఇరకాటంలో పడేయడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నారట. అందుకే ప్రభుత్వానికి అల్టిమేటం లాంటి రూల్స్ తెచ్చారని సమాచారం. మరి మునుగోడులో లిక్కర్ పాలసీ రూల్స్పై ప్రభుత్వ యాక్షన్ ఏంటి? రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోందనే ఉత్కంఠకు తెరపడాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.